అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. అంగిదొడుగడు చెప్పులేసుకోడు, ఐలాపురం గాంధీ మనోడు. బగ్గ తాగుతుర్రట కర్ణాటకల, తెలంగాణ ఉన్నది మూడో జాగల. పట్నంలో కృష్ణ జింకలు చూస్తే మురుస్తారు పోరలు. అక్కలు నేరుస్తున్నారు స్కూటీలు, వీళ్లకు తొక్కనే రాదట సైకిలు. దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్న పోరలు, అవతలోలతోని పోల్చుకొనే గీ తిప్పలు. ఇంట్లో ఏమున్నా లేకున్నా బయటికి పోతుర్రంటే టిప్ టాప్ గా తయారైతారు. మంచిగా ఇస్త్రీ కొట్టిన అంగి ప్యాంటు, కుదిరితే సెంటు, కాళ్ళకు 1 నెంబర్ బూట్లు, లేకుంటే శాండిల్స్. ఇంకా సోకులు పడేటోళ్ళు నెత్తికి టోపీ, కండ్లకు అద్దాలు తగిలేసుకుంటారు. కానీ కొందరు చాలా సింపుల్గా ఉంటారు. పండుగలు పబ్బాలప్పుడు కొత్త డ్రెస్ దొడిగితే అదే ఎక్కువ, ఏదో ఒకటి ఉన్నదే వేసుకుంటారు. కానీ గీ కాక అట్లా కాదుల్లా. పెయి మీద అంగి లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. అచ్చం గాంధీ తాత నడుచుకుంటూ వచ్చినట్టే ఉన్నది కదా. వచ్చేది గాంధీ మరి, కాకుంటే బాపూజీ కాదు బక్కన్న. ఆవు జగిత్యాల జిల్లా ఐలాపురంలో ఉండే ఈ కాకను ముద్దుగా గాంధీ అని పిలుచుకుంటారు ఊరోళ్ళంతా. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అట్లనే. తన చెప్పులు ఉండయి, అంగి ఉండదు, ఏది ఉండదు. గులగుల పెడతాడంటాడు ఏమన్నా వేసుకుంటే. అందుకే అట్లనే ఉంటాడు. ఎంత ఎండ కొట్టని ఆన కొట్టని ఎమ్మెల్యేల సాగు తట్టుకునగవు అని. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడు. అది ఎంత ముండ్లు గాని ఎండ గాని వాన గాని చెప్పులు వేసుకోకుండానే ఆయన పయనిస్తాడు. 7-10 వయసు ఉంటది. ఇప్పటికి సుత అంగి ఎట్లుంటదో ఎరకలేదంటే చూడుండ్రిగా. గంత మంది 1000 మందిలో నువ్వు గట్ట పోతేస్తాడంటే నేను ఇట్టనే ఉంటా అని చెప్పుడు పెట్టాను. ఇక మరి ఎంత భద్రాన్నే తొడుకోలే. అగో అటు మహాత్మా గాంధీ, ఇటు ఐలాపురం గాంధీ. పెండ్లికైనా, సావుకైనా, పోలీస్ స్టేషన్ కైనా, దవాఖానకైనా, పంచాయత్లకైనా, ఇంకేడికైనా ఇట్లనే పోతుంటాడు. బరివాతల బక్కన్న అని ఎడ్డిచ్చినా నవ్వుతాడు కానీ ఏమన్నాడు. పైన వరకు చేసుకుంటాడు. ఇక జీవన వృత్తి అంటూ ఏం లేదన్న, కూలికి వెళ్తాడు. ఏమైనా ఇంట్లో వాళ్ళకు సహాయపడుతాడు అంత అన్నట్టు. కాక వార్డు మెంబర్ గా సుతా పనిచేసిండటుల్లో. పంచాయతీ ఆఫీస్ కు మీటింగ్లకు సుతా ఇదే పోకట. షానేండ్ల కింద అప్పటి మంత్రి జువ్వాడ రత్నాకర్ రావు సారు ఊర్లోకి వచ్చినప్పుడు మనోన్ని చూసి ఐలాపురం గాంధీ అని పిలిచిండట. ఇక ఆ కాంచెల్లి ఊరోళ్ళంతా అదే పాట. అంగి దొడగంది పైసలు లేక కాదుల్లో. మా మత్తుకొని రూపాయికి ఒక అంగి, అప్పుడు రూపాయికి ఆడనికి ఒక అంగి ఉండదని వేసుకోపోతుంది. వేసుకొని ఆట ఆడుకుంటా తీసుకుంటా అటు చెట్ల పండు ఎక్కుకుంటా పోతుంది. మామిడి పండ్లు మన తెంపుకుంటూ కానీ వేసుకోలేం చేయలేం. అటే జోరు ఆనగొట్టని, సల్లగా ఇగం రాని, ఎండలు దంచి కొట్టని అంగన్న ముచ్చట్నే రానియడట పెయి మీదకి. ఎవరైనా కదర్ బట్టలు దొడగాలే, 10 మందిలో మంచి గాని రావాలనుకుంటారు. కానీ అంగి అంటేనే ఆమడ దూరం పోతున్న బక్కన్న, నువ్వు శాన గిరేటన్నా. కొబ్బరి బొండాలు ఎన్ని తాగుతుండ్రో చెప్పరు, కూల్ డ్రింకులు ఎన్ని గుంజుతాండ్రో బయట పెట్టరు, పండ్లు పొలాల సంగతి దియ్యరు, పాలు పెరుగు ముచ్చట ఉండది, ఐస్ క్రీంల వార్త తెలియదు. కానీ ఏమున్నా బిర్యానీలు ఎంత తింటుర్రు, బీర్లు ఎంత తాగుతుండ్రు, అండ్ల ఎవరు తోపు సింగులు గివ్వైతే బగ్గా తెలుసుకుంటుర్రులా సర్వేలు చేసేటోళ్ళు కొందరు. ఇప్పుడు చూడబోయేదిగిన గసంటి ముచ్చటే మళ్ళా. ఎవల్వా తెలంగాణలో బగ్గా తాగుతారన్నది అంత తగ్గ దొరికిన బదనాం చేస్తానికి. లేకుంటేంది తాగుట్ల తోపులంటే కర్ణాటక అన్నలు, అటెంక తమిళ తంబీలు. దేశంలో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు అల్లయ్యే మళ్ళా. మనం 3వ జాగాలు ఉన్నాం. ఇక ఆంధ్ర ర్యాంకు 4, మహారాష్ట్ర 5, ఉత్తరప్రదేశ్ 6, కేరళ 7, బెంగాల్ 8, రాజస్థాన్ 9, ఢిల్లీ ర్యాంకు 10. ఇవన్నీ మీకెట్లెరక అంటారా? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు లెక్కలు తీసి చెప్పిన ముచ్చటే. దేశంలో 145 కోట్ల మంది ఉంటే మందు అలవాటు ఉన్న వాళ్ళు 16 కోట్ల మంది నటుల్లో. మనం నమ్మినా నమ్మకున్న 129 కోట్ల మంది సుఖకు దూరం ఉంటురట. ఓ 6 కోట్ల మందికి దినం పోత లేకుంటే పొద్దు అని నిద్రపట్టని ఉత్తమ కస్టమర్లట. ఈ నడుమ ఆడోళ్ళు కూడా మంచిగానే పట్టుబడుతురట. అరుణాచల్ ప్రదేశ్ అక్కలు 124 మంది సుఖేష్ ఫస్ట్ ర్యాంకులు ఉంటే సిక్కిం అక్కలది 2వ ర్యాంకు. ఇక మన తెలంగాణలో 100 మంది లేడీస్ లా 6గురికి మందు అలవాటు ఉందని సర్వే చేసిన వాళ్ళు చెప్పిన ముచ్చట. అయితే చాలా రాష్ట్రాల సర్కారు
ఉన్నోళ్లకు లిక్కర్ ఆమ్దానే పెద్ద దిక్కయిందుల్లో. ఉద్దరలేని నగదు బిజినెస్ దినం పైకమే పైకము. దుఃఖం ఏడబెట్టిన వస్తరాయే, కొత్త కొత్త బ్రాండ్లు తోలాడతారాయే. ఆకలరొక మాట, గట్లనే మీకు కర్ణాటక దోస్తులుంటే వాళ్ళతోటి తాగుడు పోటీలు పెట్టుకోకుండ్రుల్లో. మనం పెగ్గు లేపే వరకే వాళ్ళు కోటర్ కథం చేస్తారు మళ్ళీ. రాముల వారు సీతమ్మను లక్ష్మణుణ్ణి ఎంటేసుకొని వనవాసానికి పోయినప్పుడు సీతమ్మను ఎత్తుకోవటానికి మారీచుడనే రాక్షసుణ్ణి మాయలేడి లెక్క పంపుతాడు రావణాసురుడు. బంగారు రంగుల చెక్కున మెరుస్తున్న మాయలేడిని చూసి నాకు అది కావాలే అని ఇంటాయన రాముణ్ణి అడిగితే సరే అని ఎనుకులాడుకుంటూ పోతాడు. ఓ ఇప్పుడు రామాయణం అంతా చెప్తావా ఏందని పరిశాన్ కాకుర్రి, సీదా వార్త చూడుర్రిగా. ఈడో జిమ్క ఆడో జిమ్క, ఇటో జిమ్క అటో జిమ్క, ఎటు చూసినా జిమ్కలే జిమ్కలు పో. వరెవ్వా కృష్ణ జిమ్కలు సుతా ఉన్నాయి. కొన్ని బజ్జున్నాయి, కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని వేటకు పోతున్నట్టున్నాయి. అట్లాని అడవిల కాదుల్లో పట్నం నడిమిట్లనే. ఆవు వనస్థలిపురంలో ఉన్న మావీర్ హరిన వనస్థతి నేషనల్ పార్కే. ఏం తక్కువ 1200 జిమ్కలున్నాయి. ఇనిషియల్గా బ్లాక్ బక్ కన్జర్వేషన్ కోసం స్టార్ట్ అయింది, కాస్త ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దీన్ని నేషనల్ పార్క్గా 1994లో డిక్లేర్ చేయడం జరిగింది. అప్పట్లో జిమ్కలను పుట్టించే సెంటర్ నడిచేదటీడా. ఆ టెన్క జిమ్కల పార్క్ చేసిండ్రు. ఏం తక్కువ 1200 జిమ్కలున్నాయి. పార్క్ అంతా తిరిగి చూస్తానికి సఫారీ సుతా చేయొచ్చు. ఎంట్రీ ఫీజు 40 రూపాయలు, పిల్లలకైతే 20, సఫారీకి 70 రూపాయలు ఎవ్వలకైనా. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన రాష్ట్రీయ జంతువు జింక. దాంతోపాటు ఇక్కడ రకరకాల పక్షులు, అన్ని రకాల జంతువులు కూడా, నెమళ్ళు అలాంటివి కూడా ఉంటాయి. నెమలులు, కోతులు, తీర్తీరు పక్షుల అందాలు సుతా చూడొచ్చు. దినం పొద్దుగాల వాకింగ్ సుతా చేసే సౌలతి ఉన్నది. సెలవులు ఉన్నప్పుడు పిల్లలను తీసుకొని వస్తే పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తారు. అసలు అమేజింగ్, అసలు చెప్పనక్కర్లేదు. ఈ వాతావరణానికి చాలా బాగుంటుంది ఇక్కడ. గుంపులు గుంపులుగా జింకలు ఎగురుతుంటే చూస్తాంటే చూడబుద్ధి అవుతుంది. కృష్ణ జింకలు ఈడ తప్పితే ఇంకేడ లేవు. మళ్ళా కాయషున్నోళ్ళు అట్లా పోయిరాండ్రి మరి. సైకిల్ కొనిస్తావా కొనియవా అని చాలా మంది పోరలు ఇంట్లో పోరు పెడుతుంటారు. మంచిగా చదివి క్లాస్ ఫస్ట్ వస్తానో, మంచి మార్కులు వస్తానో కొనిస్తాం బిడ్డ అని బుదిరికిస్తారు అమ్మ నాయనలు. మార్కులు వచ్చినా రాకున్నా కొనక తప్పదనుకోర్రి. చలో ఇక సైకిల్ దేంగానే నాయన పట్టుకొని ఎట్లా దొక్కాలి, ఎప్పుడు బ్రేక్లు వేయాలని నేర్పిస్తే అటెనక గల్లీలన్నీ చుట్టొస్తుంటారు. సైకిల్ దొక్కుతురు కాబట్టి పెద్ద పెరిగినాక బండ్లు స్కూటీలు నడుపుడు అల్కగైతుంది. అసలు సైకిలే దొక్క రాకుంటే బండ్లు నడపరాదు అంటురులే. ఎందుకు రాదు, పక్క వస్తుంది అంటుర్రు గిల్లు. ఏం బండ్లు రో గమ్మతున్నాయో, అటు స్కూటీలు కాదు ఇటు సైకిళ్ళు కాదు, మరేంటి అంటే బ్యాటరీతోని నడిచే లిల్లీపుట్ బండ్లు. వీళ్ళంతా స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటానికి వచ్చిండ్రు. అయితే అవే నడపాలే, మరి గివ్వెందుకంటే దానికో లెక్కుంది. ఈ లెవెల్కు సైకిల్ దొక్కుడు సుత రాదు. మళ్ళా ఇక బ్యాలెన్స్ ఎట్లా ఆపుతారు? గందుకే మొదలు ఈ చిన్న బండ్లు నడిపించి బ్యాలెన్స్ ఆపుతారు అనిపిస్తే స్కూటీలు నడుపుని నేర్పిస్తుర్రు. కాలేజీ షెల్లెమ్మలు, డ్యూటీలు వేసి అక్కల కాంచెలు ఏజ్ మీద వడ్డోలు సుతా నేర్చుకుంటుర్రు. నాకు ఇంతకుముందు సైకిల్ రాదు, ఏమీ రాదు. నాకు 2 ఆడపిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలకు పిల్లలు. నాకు ఎట్లా వెళ్ళాలని సెల్ఫ్గా ఆలోచించుకొని పట్నం ఉప్పల్ శిల్పారామం కాడ గీ అన్నోళ్లే నేర్పిస్తుర్రు. హగో బ్యాలెన్స్ ఎట్లా ఆపుకోవాలి, ఎట్లా ముంగటికి పోవాలి, మూల మలుపుల కాడ ఎట్లా నడపాలి, బ్రేక్ ఎట్లా వేయాలి, ఎప్పుడేయాలని నేర్పిస్తుర్రు. ఓ కాళ్ళు కింద పెట్టుడు కాదు, బ్రేక్ వత్తాలమ్మా. మొత్తానికి కాపింది పో. ఎక్కడెక్కడి నుంచో వస్తుర్రు అక్కలు. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నాను. నాకు ఫస్ట్ సైకిల్ కూడా రాదు, కానీ ఇక్కడికి వచ్చాక చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చి బ్యాలెన్సింగ్ 2 డేస్లో వచ్చేసింది. ఆ తర్వాత 7th డే నాకు బైక్ ఇచ్చారు. పొద్దుగాల 7:30 నుంచి మాపటిలి 6 గంటల దాకా తీర్వాటం చేసుకొని ఎప్పుడైనా పోవచ్చు. ఏ దినం ఎవరొస్తారు అనుకుంటే మీకు తీర్వాటం ఉన్నప్పుడే నేర్చుకునే సౌలతి కూడా ఉన్నది. 3 వేరియంట్స్ ఉంటాయి బైక్స్. ఫస్ట్ చిన్నది ఇస్తారు, తర్వాత పెద్ద, తర్వాత స్కూటీ ఇస్తారు.
మన కాన్ఫిడెన్స్ వస్తుంది. వారం రోజులే నెల రోజులే అని ఏం లేదు, బండ్లు పట్టుకొని రోడ్డు ఎక్కొచ్చు అనిపించేదాకా నేర్పిస్తూనే ఉంటారట. పర్టికులర్ డేస్ అనేది కాకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్గా వచ్చినా రెగ్యులర్గా వచ్చినా వచ్చేంత వరకు నేర్పిస్తాము. స్టార్టింగ్లో చిన్న వెహికల్స్ ఇచ్చి పెద్ద వెహికల్స్ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఓన్ వెహికల్ మీద కూడా చేపిస్తాము. లెక్కకైతే సైకిల్ దొక్కొచ్చిన వాళ్ళకే బండ్లు నేర్పిస్తుంటారు. అసొంటిది ఇల్లు మొదలు బ్యాటరీ బండ్లతోని బ్యాలెన్స్ ఆపుడు చెప్పి ఆటెనక స్కూటీలు సుతా నేర్పిస్తుర్రు. 6 రోజుల్లోనే అల్కగొస్తుంది అంటుర్రు అక్కలు. కాయిషున్నోళ్ళు పోతే ఓర్రి మరి. సర్కార్ బడులకు దోలాలి, మంచి మంచి సౌలతులు ఉంటాయి, ట్రైనింగ్ అయిన టీచర్లు ఉంటారని బడిబాట కార్యం పేరుతోని ఇల్లులు తిరిగితే తోలేటోళ్ళు తోలిండ్రు, కడమోళ్ళంతా పవేట్లకే వంపుతురు పిల్లలను. పవేట్ అయితే అన్ని సౌలతులు ఉంటాయి, సర్కార్ బడులు ఉండయి, మళ్ళీ ఎవ్వరు పట్టించుకోరు అనుకుంటారు. మళ్ళా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పవేట్లకు దోలుతుంటే వాళ్ళ తాన నాదానైతుందని కొందరు తాకతును మించి ఫీజులు కట్టి మరి పవేట్లో చదివిస్తుంటారు. ఏంటంటే ఇదేదో ఈ స్కూల్ ముచ్చటే అనిపిస్తుందిలే. హౌ కరెస్టే. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదైతే పక్క సర్కార్ బడేనుల్లా. కార్పొరేట్ స్కూల్ కు గింత సుత తక్కువ లేకుండా ఏమన్నా కట్టిన్రా? 2 అంతరాల పెద్ద బంగులా, గాలి ఎల్తురు మంచిగొస్తట్టు 24 అర్రలు, 1 నెంబర్ బల్లలు, లైట్లు, ఫ్యాన్లు, టైల్స్ సుత అదిరిపోయినాయి క్లాస్ రూముల్లా. డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబు, లైబ్రరీ, తాగుతానికి ఆర్వో వాటరు, సర్కారోళ్ళు పెట్టే పగటిలు బువ్వ. సర్కార్ బడంటే నమ్మలేకుంటుందిలే. అయితే కట్టుడు కొత్తగా కట్టిండ్రు గాని పట్నం ఎర్రమంజిల్లో ఉండే పాత బడే ఇడికి మార్చిండ్రు. ఎందుకంటే గతంలో అక్కడ ఎర్రమంజిల్ కాలనీలో నిమ్స్ బ్యాక్ సైడ్ ఉండే మేడం. అది నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మా యొక్క ఓల్డ్ పాఠశాల భవనాన్ని నిమ్స్ వాళ్లకు అలాట్ చేయడం వల్ల ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి 4615 గజాల స్థలాన్ని కేటాయించి తాజ్ డెక్కన్ ఎదురుగా 7.5 కోట్లు ఖర్చు పెట్టి కట్టిండ్రు. బయటి నుంచి చూస్తే ఎంత ముద్దుగున్నదో లోపల సుత అంతే నీట్గున్నది. 6వ తరగతి నుంచి 10 దాకా 130 మంది, 1 నుంచి 5 తరగతి దాకా 106 మంది, మొత్తం 236 మంది పోరలు చదువుతుంటే కొత్త బడిలకు మారినాక నెల రోజులనే 20 మంది షేరికైండ్రంటే చూడుర్రిగా. is found in the cork capium and vascular capium of plants. This lateral meristem మునుపు బడికి రావాలంటే చుట్టూ తిరగాలని పోరలు ఎక్కువ రాకపోయేదట. ఇప్పుడు హాజరు పెరిగిందట. జర పాతగా ఉండదు, ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ చూసాక రోజు రావాలనిపిస్తుంది. అన్నీ బాగున్నాయి. గ్రౌండ్ గ్రౌండ్ కూడా ఉంటే బాగుంటుంది. పాత స్కూల్లో వాష్రూమ్స్ కొంచెం గలీజ్గా ఉంటుండే, వాటర్ కొంచెం అప్పుడు రాకపోతుండే, వాటర్ లేకున్నట్టు. ఇక్కడ రోజు డైలీ అంకుల్స్ వాళ్ళు వచ్చి రోజు మంచి క్లీన్ చేసి పెడుతున్నారు వాష్రూమ్. స్టూడెంట్లే కాదు టీచర్లు సుతా ఫుల్ ఖుషి అవుతున్నారు. సేమ్ లైక్ ఏ ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది, అంతకంటే మించిగా ఉన్న ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని బాగున్నాయి. గ్రౌండ్ ఒకటి లేక బుత్తంత జాగల్నే ఆడుకుంటురు పోరలు. జప్పునే గా ఇకమతి సుత వేస్తామన్నదట సర్కారు. కడమ బడులు సుతా ఇట్లా వేస్తే ఎంత మంచిగుంటదో కదా. ఊర్ల పొంట వారం వారం సంతలైతుంటాయి, అరెక్మాల్ దొరుకుతుంటది. అట్లనే కోళ్ళు గొర్రెలు సుతా అమ్ముతుంటారు. ఆడాడ గొర్రెలంగడి, బర్రెలంగడి, ఎడ్లంగడి సుతా నడుస్తుంటది. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి అమ్మేటోళ్ళు అమ్ముతారు, కొనేటోళ్ళు కొంటారు. ఇట్లా ఇప్పటికీ శానా తీర్ల అంగర్లు చూసినాం. కానీ గిసొంట అంగడి మాత్రం ఏడ చూసి ఉండరులా. ఓ పండుగ లెక్కన అవుతుందనుకోరాదుర్రీ. గుర్రాలు, బర్రెలు, ఆవులు, ఒంటెలు పక్కా అంగడే. దేశంలో పేరు పోయిన రాజస్థాన్ పుష్కర్ మేళాకు తీసుకొచ్చిన జీవాలు ఇవన్నీ. అట్లని కొనుడమ్ముడు కాకుండా చూపిస్తానికే తెస్తుంటారు చాలా మంది. పతేడు కార్తీక మాసంలో జీవాలతోని ఇట్లా జాతర చేస్తుంటారు. మా సంబరం అనిపిస్తుంది ఆ ఆటలు, పాటలు, ఒంటెల ప్రదర్శనలు. ఒంటెల పండుగ అన్నట్టు ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటాయి జీవాలు. ఇక ఈ గుర్రాలు ఎవలేవో ఎరికేనా? తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారి మేఘనాథ్ శివ. ఇక ఈ గుర్రం రేట్ ఎంత అంటే ఉత్త ₹1 15 కోట్లు విలువ చేసేటి సుతొచ్చినాయి. ఇదేమో 800 కిలోల బరువు ఉండే ముర్రా జాతి గేదె, పేరు యువరాజు. ఉత్త 35 లక్షలే. ఇప్పటికే 25 లక్షలకు వేలం పాడితే గంత తక్కువకు అమ్మేదే లేదంటున్నాడు ఓనరు. ఇక చెప్పుకోవాల్సింది గీ ఆవు గురించి. ఏంది చూస్తే దూడలెక్కున్నది గిదే ఆవా అనేరు. మన పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి పోయిన పుంగనూరు జాతి ఆవు ఇది. 16 అంగుళాల పొడిగే ఉండే బుడ్డ ఆవులు ఇవి. కానీ పాలు మాత్రం జోరుగిస్తాయి. బేస్తారం చాలైన మేళ 10 దినాల
దాకా సాగుతుంది. ఒంటెల డాన్సులు, కళాకారుల ఆటపాటలు, జీవాలను చూస్తానికి బయట దేశాల నుంచి సుతా టూరిస్టులు వస్తుంటారు. రేపు ఇంకా మస్తు ఉంటది. ఇక సంబరాలన్నీ మల్లో మల్క చెప్పుకుందాం తీయురి. బడికి పోయొచ్చుడే ఆల్చం, ఫోన్ అందుకునుడే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసుడే. చదువుకుంటే కాదా అని మమ్మీ అంటూనే ఉంటుంది, వాళ్ళు వేసేది వేస్తూనే ఉంటారు. ఇంకా కొందరైతే రీల్స్ వేసుకుంటా రువ్వడి చూపిస్తున్నారు. అందరని కాదు కానీ చాలా మంది అట్లనే ఉంటారు. కానీ కొందరంటే కొందరు అలాగుంటారు. వాళ్ళకు చదివే లోకం, ప్రయోగాలే ప్రపంచం. గీ షెల్లసుత గా బ్యాచే ఉన్నట్టున్నది. అంతరిక్షంలోకేంచి ఇప్పుడే వస్తున్నట్టుందిలే. చెల్లెమ్మ కథ సుత స్పేస్ అంత పెద్దది. అవు మళ్ళా చిన్నేజిల్నే గ్రహాలు, చంద్రుడి మీద ప్రయోగాలు మొదలుపెట్టి ఇస్రో సైంటిస్టులతో కలిసి పనిచేస్తుంది. మరి అంతేకాదు వచ్చేడు 10 రోజులు అమెరికా నాసా సైంటిస్టులు ఇచ్చే ట్రైనింగ్ కు పోతుందంటే చూడుర్రి. మొన్ననే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ ను కంప్లీట్ చేసి ఇండియాలోనే బుడ్డ అనలాగ్ ఆస్ట్రోనాట్ అని పేరు పోయిన చెల్లెమ్మ పేరు ఇనియా ప్రగతి. వయసు 13 ఏండ్లు. మద్రాసులు ఉంటది. ఇంత కొడితే 8వ తరగతి చదువుతుంది కానీ ఆల్రెడీ అంతరిక్షం మీద 3 వైల్ రాసి పడేసిందుల్లో. I've also written 3 books. My first book is Indian Infinite Universe. My second book is Evidence of Around Mars, and my recent third book is Around Moon. చిన్నప్పటి నుంచి మొగుల మీదికి చూసి ఎప్పటికైనా చంద్రుని మీదికి పోవాలి అంటుండేనట. బిడ్డ కాయస్ చూసి నాయన స్పేస్ గురించి ఉన్న వైల్ తెచ్చి ఇచ్చటోడట. అట్లా తెలివి సంపాదించి చాలా ప్రయోగాలు చేసింది. కుదురుతూ ఇప్పుడే పోవు అంతరిక్షంలోకి గానీ ఏజ్ లేదని ఆగుతుంది. About space from my young age, and I want to be an astronaut. Like I decided when I was like 7 or 8, so I'm more passionate about this, and I'm also going to space in 4 or 5 years. ఎప్పటికైనా చంద్రుని దాకాలే, మార్స్ గ్రహం మీద ఇల్లు కట్టుకొని సెటిల్ కావాలనేది చెల్లెమ్మ కలనట. హైదరాబాద్ కో ప్రోగ్రాం కోసం వస్తే పోయి మందలిస్తే గీ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చింది. కానీ గీ ఏజిల్నే అంతరిక్షం గురించి ప్రయోగాలు, వైల్ రాసుడు పెట్టిందంటే ఇక పెద్దగైనాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో గానీ ఈ చెల్లెమ్మని చూసి ఇప్పటి పోరాలు నేర్చుకోవాల్సింది కిలలు కాదు, టన్నులు టన్నుల కొద్దున్నది. అరే ఏంది వీడు, మొన్నటిదాకా అందరితోని మంచిగా ఆడుకునేటోడు, చదువుకునేటోడు, దోస్తులతోని ముచ్చట్లు పెట్టేటోడు, జోకులు చెప్పుకుంటా అందరిని నవ్వించేటోడు. ఒక్క పారే గిట్లయిండు. మునుపటి మాట లేదు, ముచ్చట లేదు. పోనీ చదువు మీద పడ్డా అంటే అది సుతలేదు. ఏమైంది కావచ్చు? ఇగో కొందరు అమ్మ నాయనలు ఇట్లనే సోచాయిస్తుండొచ్చురు. ఇంతకు పోరలకు ఏమైతుంది, ఎందుకట్లా వేస్తురో తెలవాలంటే గీ ముచ్చట చూడాలే. పడుసు పోరగాన్లు ఉత్తగనే పరిశాన్ల పడుతుండ్రు, అమ్మా నాయనలను పరిశాన్ చేస్తుండ్రు. ఒత్తిడికి ఓర్చుకోలేక పిస చేస్తుండ్రట. తోటోళ్ళంతా మంచిగానే చదువుతుండ్రు, నాకెందుకు వస్తలేదనో, సార్లు ఇంటోళ్ళు ర్యాంకులు రాకుంటే ఏమన్నా అంటారనో, అటు చదవలేక ఇటు మార్కులు తెచ్చుకోక రంది పడుతుంటారు. ఇక ఇప్పుడు ఏలేడంత లేనోడు సుత సోషల్ మీడియాను రఫ్ఫాడియబట్టే ఆ జేవట్టి సుత మెంటల్ ఖరాబ్ అవుతుందట. సోషల్ మీడియా ఓపెన్ చేసిన వెంటనే కంపారిటివ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లాడు అంత బాగా చేస్తున్నాడే, మా ఫ్రెండ్ ఇంత బాగా సాధించాడే, వాళ్ళంత మంచి బట్టలు వేసుకున్నారే, వాళ్ళంత మంచి కార్లో పోతున్నారు, నేను ఎందుకు పోతలేను. వాళ్ళకన్నా బెటర్ ఫెసిలిటీస్ మనకు ఉంటవి, కానీ మన మనసు దానికి ఒప్పుకోదు. గదన్నట్టు ఆళ్ళ లెక్క నేనెందుకు వీడియోలు చేస్తలేను, నాకన్నా వాళ్ళ డ్రెస్సులు బాగున్నాయి, పలానోళ్ళు కార్లల్లో తిరుగుతుండ్రు, నేనెందుకు పనికి రాకుండా పోతున్నా అని ఇట్లా వాళ్ళతో నీళ్లతో పోల్చుకొని డిప్రెషన్లకు పోతుండ్రు అన్నట్టు. నలుగురు ఇట్లా ఒక్కళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని మున్పట్లే కుంటలేరట. మొత్తం పడ్సోళ్ళ జనాభాల 100కి 16 మంది ఇట్లనే ఉన్నారంటే చూడుండ్రిగా. అందంగా ఉండాలి, జిమ్ పోవాలి, బాడీ పెంచాలి, మస్తు ఫేమస్ కావాలనే తన్లాటల పడి దిమాగ్ ఖరాబ్ చేసుకుంటారు అన్నట్టు. ఇక పెద్ద బీమార్ ఏందంటే 13-14 ఏళ్లలోనే పిల్లలు కొత్తదనం కోరుకుంటూ అందులో ఏదో ఉండింది, దాన్ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా యంగర్ ఏజ్లోనే గంజాయికి, ఆల్కహాల్కి మరియు చాలా రకాలైన ఇంజెక్టబుల్ సబ్స్టెన్సెస్ కూడా తీసుకుంటున్నారు. ఎట్లుంటదో తెలుసుకుందామని ఓ పార్ సైజుషుడు బానిసవుడు. అసంటోళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే చదువు మీద ధ్యాస ఉండది, చెప్పిన మాట వినరు, నలుగుట్ల కలవరు, తిండి చక్కగా తినరు, నిద్ర చక్కగా పోరు, ఎప్పుడేదో ఓగొట్టుకున్నోళ్ళ లెక్క రంది పడుతుంటారు, ఊకెనే బీపీ పెంచుకుంటారు, కొట్లాటలకు పోతుంటారు. ఆఖరికి కొందరు దొంగతనాలకు మరుగుతే ఇంకొందరు పానాలే తీసుకుంటుండ్రు మనాదులతోని. మరి ఎట్లా రేవుకొస్తారంటే కూసుండబెట్టుకొని ఏంది బిడ్డ ఏమైంది, ఏదన్నా తక్లీఫ్ అయితే చెప్పమని బుద్రకిస్తే చెప్తుండొచ్చు. ఓ కాళ్ళ ఏం చెప్తలేరంటే సీదా డాక్టర్ తనకి తొలకపోవాల్సిందే. ఇయాల రేపు పోరలు ఎట్లున్నారో అంతా చెప్పినాం. ఇక మీ ఇంట్లో పోరల పరిస్థితి ఏందో షేకింగ్ చేసుకోండి మళ్ళా.
చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.